నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయినప్పటికీ ఇప్పటికీ ఆయన ఎక్కడికైనా వెళ్తుంటా అంటే మామూలుగా ఎక్కడైనా బయట సభలు పెట్టినప్పుడు కానీ అప్పుడంతా జనం వస్తున్నారని మొదటి నుంచి చూస్తున్నాం. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారు, అలాగే తెనాలి కావచ్చు, బాపట్ల కావచ్చు, నిన్న మొన్న ఈరోజు అలా చిన్న కార్యక్రమాలకి హాజరైన అక్కడ విపరీతంగా జనం, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇలా మొత్తానికైతే విపరీతంగా వస్తున్నారు. అది కనిపిస్తోంది, వాళ్ళు చెప్తున్నారు కూడా. సో ఇలా ఉంటే ఇంకా ఆయనకి జనంలో ఇంకా క్రేజ్ అయితే తగ్గలేదు అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలి? ఎందుకంటే వేరే నాయకుల కంటే కంపేర్ చేస్తే జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం కనిపిస్తున్నారు. మరి అవును, అదే అదే ఆయన గుర్తించాల్సింది కూడా. జగన్ గారు గుర్తించాల్సింది ఏమిటంటే, నిజానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనతో ఏం పని లేదు. పైగా ఆయనకి సన్నిహితులు, ఆయన ఫాలోవర్స్ అంటే ఏదో రకంగా కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా వేల మంది జనం ఎందుకు వస్తున్నారు అంటే ఆయనకు ఆకర్షణ ఉంది, ఒక నాయకుడిగా ఆకర్షణ ఉంది. అదే వీళ్ళ భయం కూడా అదే. తెలుగుదేశం వాళ్ళ భయం కూడా ఏమిటంటే, ఎందుకు ఇతన్ని మేము 11 సీట్లకు పరిమితం చేశాము, జనం చిత్తుగా ఓడించారు, అయినా సరే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇట్లా వేల మంది జనము గుమిగూడుతున్నారు, ఎందుకు ఈయన కోసం వస్తున్నారు అంటే, ఆ పార్టీకి ఏమీ తగ్గలేదు ఆదరణ. వీళ్ళు అనుకున్నట్టుగా ఆ పార్టీకి ఏమీ ఆదరణ తగ్గలేదు. కాకపోతే ఏమంటే, పోయినసారి అనేక కారణాల వల్ల వీళ్ళు కూడా తమను తాము సరిగా సమన్వయం చేసుకోకపోవడం వల్ల, తమ బలమేంటో బలహీనతలు ఏమిటో గుర్తుపట్టకపోవడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్తో, మేము అయిపోయేది 170 సీట్లు గెలిచిపోతున్నామనే ఓవర్ కాన్ఫిడెన్స్తో జనానికి ఒక రకంగా విసుగు తెప్పించారు. ఒకసారి ఈయన్ని దించేద్దాము, మళ్ళీ చూద్దాము అనే మూడు తెచ్చారు. కాబట్టి ఆయన ఓడిపోయినా కూడా ఆయనకేం తగ్గలేదు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ముందు ఆయన ఇంకా ఇరకాటంలో పెట్టడానికి అనేక స్కాములు, అనేక కేసులు, ఇప్పటికే మద్యం అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, అన్నీ లాగి ఆయన ఇంకా ఇరకాటంలో పెట్టి, ఇంకా చేసి, ఇంకా ఏదేది చేసినా కూడా ఇంకా ఆయన ఇంకా ఎక్కువ చేస్తారు. ఒకవేళ జైలుకు పంపిస్తే ఏం జరుగుతుందంటే, ఆయనకి ఇంకా ఎక్కువ అవుతుంది గ్లామర్. వీళ్ళు అనుకున్నట్టుగా ఆయన ఏం డౌన్ కావడం. కాకపోతే ఆయన గుర్తించాల్సింది ఎవరంటే, వైసీపీ వాళ్ళు, జగన్ గారు గుర్తించాలి. జనం మమ్మల్ని విపరీతంగా ఇది చేస్తున్నారు, జనం ఎక్కడికి పోయినా వస్తున్నారు. ఎందుకు అంటే, జనంలో ఇంకా ఈ పార్టీ మీద లేదా జగన్ మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు ఆయన ఎట్లా పని చేయాలా? ఆయన ఏమన్నాడు, సంక్రాంతికి వచ్చి నేను నియోజకవర్గాలన్నీ తిరుగుతాను. సంక్రాంతి పోయింది, ఉగాది కూడా వచ్చింది, ఉగాది పోయినాక దసరా వస్తుంది, దీపావళి కూడా వస్తుంది. మీరు ఏం చేయాలా? మీరు ఇప్పుడు జనంలో మీకు ఆదరణ ఉంది అని పదే ప్రూవ్ అవుతూ ఉంది కదా. ప్రూవ్ అవుతున్నప్పుడు మీరు జనంలోనే ఉండాలా. జనంలోనే ఉండి ప్రభుత్వాన్ని మెడలు వంచి మీరు అసెంబ్లీకి పోయి గట్టిగా మాట్లాడి ఇవన్నీ చేసి, మీరు ఈ ప్రభుత్వము చెప్పిన పథకాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటినీ కూడా జనానికి అందేలా చేసి ఒత్తిడి ప్రతిపక్షం అంటే ఏం చేస్తుంది? ప్రతిపక్షం చేసేది ప్రభుత్వం తప్పుదారిలో నడుస్తున్నప్పుడు ఒత్తిడి తెచ్చి దాన్ని సరైన మార్గంలో నడిచేలా చేస్తుంది. అదే కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. ఆ పని మీరు యాడ్ చేస్తున్నారు, మీరు చేయడం లేదు. అంటే వీళ్ళు ఏమిటంటే, ఆయన మీద ఎందుకు ఒత్తిడి తేవడం? ఆయన ఎలాగో పథకాలు ఇవ్వడు, పథకాలు ఇవ్వకపోతే ఎట్లా జనం 29లో మనల్ని గెలిపించేస్తారు అంటే, ఆయన తప్పులు చేస్తే మీరు గెలవాలనుకుంటున్నారు కాబట్టి మీరు సరైన ప్రతిపక్షంగా నిలబడి గెలవాలని అనుకోవడం లేదు. అది ఆశ్చర్యమైన విషయం. ఆయనే తెలుసుకోవాలి. కాకపోతే అదే అప్పుడప్పుడు మాట్లాడిన మాటల ప్రకారం అయితే జనం ఆదరణ ఉంది, ఓకే, కానీ ఈవీఎంలో వల్ల ఓడిపోయామని ఇంకోటనో, లేకపోతే కూటమి ప్రభుత్వం ఎక్కువ హామీలు ఇచ్చిందని, ఈ రెండే వాళ్ళు మెయిన్గా కారణాలు చెప్పుకుంటుంది. దానికి మించి కారణాలు ఉన్నాయనే రియలైజేషన్లోకి ఇంకా పూర్తిగా రారేమో, ఇలా జనం వస్తే ఇంకా అసలు రారేమో అని ఒక డౌట్. అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలా. ఎవరు చెప్తారో వాళ్ళకి? జగన్ గారు మీరు ఇలా తప్పులు చేస్తున్నారు ఏమని చెప్తారు, మళ్ళీ సోషల్ మీడియానో ఇంకొక మీడియానో చెప్తే ఆయన వినడు కదా. ఇక్కడ ఈవీఎంల వల్ల ఓడిపోలేదు మీరు, ఈవీఎంల వల్ల ఓడిపోవడం అనేది అబద్ధము. ఈవీఎంల మీద అనేక అనుమానాలు ఉండొచ్చు. అనేక అనుమానాలు ఉన్నప్పుడు బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట గెలవాలి కదా. ఏడ గెలిచింది? ఇప్పుడు వాళ్లే కదా, కేంద్రంలో ఉన్న వాళ్లే కదా ఈవీఎంలను మేనేజ్ చేయగలుగుతారు. కాబట్టి అది అబద్ధం, ఈవీఎం అనేది అబద్ధం. ఈవీఎం ఎందుకు? మామూలు టీ కొట్టు దగ్గర పేపర్ చదివేవాడికి కూడా తెలుస్తూ ఉంది ఈసారి వైసీపీ ఓడిపోతూ ఉంది అని. మీకెందుకు తెలియకుండా పోయింది? ఇంకోటి ఏమిటంటే, పథకాలు ఇవ్వడం వల్ల మేము ఓడిపోయామనేది కూడా తప్పు. పథకాలు మీకంటే తక్కువ అనౌన్స్ చేసినా కూడా ఈసారి మీరు ఓడిపోయేవాళ్ళు. ఎందుకు ఓడిపోయిండేవాళ్ళు అంటే, ఇండిసిప్లిన్. మీ పార్టీలో నోటికి వచ్చినట్లు మాట్లాడము, నోటికి వచ్చిన తిట్లు తిట్టడము, చంద్రబాబు గారిని ఆ వయసులో జైలుకి పంపించి ఇబ్బంది పెట్టడము, ఏదో పిచ్చి స్కిల్ కేసు పెట్టడము, అంటే మీరు వేధింపులకు పాల్పడే ప్రభుత్వం అని జనం నమ్మారు. మీ నాయకులు, లోకల్గా ఉన్న నాయకులు కూడా ఇలాగే చేశారు. చాలా నియోజకవర్గాల్లో ప్రజల పట్ల వాళ్ళు సరిగా లేరు.
అంటే భయపడ్డారు ప్రజలు, వీళ్ళేదో మా ఆస్తులు గుంజుకుంటారేమో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టినప్పుడు మీ పట్ల నిజంగా అభిమానం ఉన్న వాళ్ళది ఏమనుకోవాలి, లేదు లేదు ఆయన వైసీపీ వాళ్ళు అట్లా ఎందుకు చేస్తారు, మాతో బాగానే ఉంటారు కదా, మా భూములు వాళ్ళు ఎందుకు లాక్కుంటారు అని అనుకోలేదు కదా. ప్రతి వాళ్ళు అనుమానించారు, మా భూములు లాక్కుంటారు, మా భూములు లాక్కుంటారని. ఎందుకు అనుమానించారు? అదే రీసర్వే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎక్కడో కానీ ఇప్పుడు అంటే ఎవరు మొత్తం ఏమనట్లేదు ఈ కదా. పార్టీ ప్రయాణంలోనే ప్రభుత్వం ప్రయాణంలోనే తప్పులు ఉన్నాయి. అవి మీరు గుర్తించకుండా, ఇప్పటికీ కనిపెట్టకుండా, ఇప్పటికీ జనంలో మీకు ఆదరణ ఉందనే విషయాన్ని మీరే విస్మరించి ముందడుగులు వేశారనుకోండి, మీకే నష్టం. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మీరు గెలుస్తారు అనుకోవడం భ్రమ. ఒక్కొక్కసారి తేడాలు కొడతాయి. మిమ్మల్ని మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసుకుని ముందుకు పోతూ ఉంటే మీకు ఎక్కడైనా ఉపయోగం ఉంటుంది దానివల్ల. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.